జనంలోకి కేసీఆర్ ఎట్టకేలకు ఫామ్ హౌస్ వీడనున్న బీఆర్ఎస్ నేత 19న పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం. తెలంగాణ భవన్ వేదికగా కార్యవర్గ మీటింగ్. నెలాఖరులో భారీ బహిరంగ సభకు ప్లాన్. సో ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ మొత్తానికి ఫామ్ హౌస్ వీడి బయటికి రాబోతున్నాడంట. సో ఒక 10 రోజుల క్రితం చూసుకుంటే కనుక అప్పుడు కూడా ఫామ్ హౌస్ వీడి అంటే ఒక రోజు కోసం వచ్చాడేమో. అయితే ఫామ్ హౌస్ వీడి బయటికి వచ్చారు కదండి, చూసుకున్నాం. నేను గుద్దితే మామూలుగా ఉండదని చెప్పేసి కూడా చాలా జోరుగా హుషారుగా చెప్పారు. ఇంకా ఆ రోజు అయితే కనుక బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో అయితే కనుక ఒక కొత్త జోష్ వచ్చింది. అది అలాగే కంటిన్యూ అవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఒక్క రోజుతోనే అది తుస్సుమన్నది అని చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్ శ్రేణుల్లో చాలామంది అనుకున్నారు. అలాగే ప్రజలు కూడా చాలామంది చర్చించుకున్నారు. ఏంటో వచ్చేసి నేను గుద్దితే మామూలుగా ఉండదని చెప్పేసి మళ్ళీ మాయమైపోయారే అని చెప్పేసి చర్చ అయితే కనుక జరిగింది ప్రజల్లో. సో ఇప్పుడైతే కనుక మళ్ళీ ఈ నెల అంటే మొత్తానికి జనాల్లోకి అయితే కనుక కేసీఆర్ వస్తున్నారు, ఫామ్ హౌస్ వీడుతున్నారని చెప్పేసి ముఖ్యంగా దిశలో ఇచ్చారు. ఈ నెల 19వ తారీఖు నుంచి అయితే కనుక పార్టీ శ్రేణులతో విస్తృత సమావేశం ఉంటుందంట. అలాగే తెలంగాణ భవన్ వేదికగా కార్యవర్గ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారంట. ఇకపోతే ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభకు అయితే కనుక ప్లాన్ చేస్తున్నారు. సో చూడాలి మరి కేసీఆర్ ఇన్ని రోజులు అంటే దాదాపు సంవత్సరం పైగా ఫామ్ హౌస్లో ఉండిపోయారు. ముందు ఆరోగ్యం బాగాలేదు, రెస్ట్ తీసుకుంటున్నారన్నారు. తర్వాత ఆరోగ్యం సెట్ అయిందన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయి మధ్యలో ఏదో అలా ఒక స్పార్కిల్ లాగా వచ్చేసి నేను గుద్దితే మామూలుగా ఉండదని చెప్పేసి ఒక్కరోజు ఉత్సాహం నింపేసి బీఆర్ఎస్ నేతల్లో వెళ్ళిపోయారు. మళ్ళీ ఏమైపోయారో కూడా తెలియదు. అంటే నేను మౌనంగా ఉన్నాననేసి ఏది గమనించలేదు అనుకుంటున్నారా? నేను గమనిస్తూ ఉన్నాను, రాష్ట్ర పాలన ఎలా ఉందో, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అని చెప్పేసి చాలా గొప్పలైతే కనుక చెప్పారు. బట్ అవైతే కనుక ఒక్కరోజుకే పరిమితం అయిపోయాయి. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్కి దిశానిర్దేశం చేసే వాళ్ళు లేక చాలామంది అంటే పార్టీ శ్రేణుల్లో నిరాశ వ్యక్తమవుతోందన్న వార్తా కథనాలు కూడా వచ్చాయి. అప్పుడు కూడా కేసీఆర్ బయటకి రాలేదు. దీనిపైన కేటీఆర్ కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. మరి ఈ నేపథ్యంలో మరి ఇవన్నింటి దృష్ట్యా ఇప్పుడు ఫామ్ హౌస్ వీడి బయటికి రావాలనిపించిందేమో కేసీఆర్కి. ఏదేమైనా కూడా ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ జనాల్లో ఉండడమే మంచిది. ఫామ్ హౌస్కి పరిమితం అవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా తన ఫామ్ హౌస్ వీడి జనాల్లోకి వస్తున్నందుకు బీఆర్ఎస్ శ్రేణుల్లో అయితే కనుక సంతోషం నెలకొంటుందనే చెప్పాలి. ఎందుకంటే కనుక ఇన్ని రోజులు ఏం చేయాలి, ఎలా ముందు అడుగు వేయాలి అన్ని దిశానిర్దేశం చేసేవాళ్ళు లేక కేటీఆర్ చెప్పింది వింటూ ముందుకు వెళ్ళడము, లేదా హరీష్ రావు గారు చెప్పింది వింటూ ముందుకు వెళ్ళడం ఇలా జరిగింది. సో ఇప్పుడు కేసీఆర్ వస్తున్నారు, జనాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అన్నది మరి ఇప్పుడు చూడాలి. ఇంకా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే అధికార పార్టీ ఒకటే అసెంబ్లీలో ఉంటే సరిపోదు. అధికార పార్టీకి తోడుగా ప్రతిపక్షం కూడా అసెంబ్లీలో ఉంటేనే ప్రజా సమస్యలు తెలుస్తాయి. అధికార పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటోంది, రాష్ట్రాభివృద్ధికి అవ్వచ్చు, ప్రజా సంక్షేమం గురించి అవ్వచ్చు, సో అవి మంచి నిర్ణయాలు మంచి చేస్తాయా, లేకపోతే దానివల్ల ప్రజలకి మేలు కన్నా హాని ఎక్కువ జరుగుతుందా, అంటే కొన్ని పరిశ్రమలు పెట్టాల్సి వచ్చినప్పుడు భూసేకరణ చేయాల్సి వస్తుంది. ఇలాంటి విషయాలప్పుడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పడానికి ప్రతిపక్షం కూడా ఉండాలి. చెప్పాలంటే కనుక అధికార పార్టీ ఎంత ముఖ్యమో ఎక్కడైనా సరే ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల ప్రతిపక్షం సూచనలు సలహాలు వాళ్ళకి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఇవన్నీ చెప్పి ముందుకు నడిస్తేనే ఆ రాష్ట్రం మంచిగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికైనా కేసీఆర్ ఫామ్ హౌస్ వీడి వస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ నేతల్లో అయితే కనుక ఆనందానికి అవధులు ఉండవని చెప్పొచ్చు. మరి చూడాలి కేసీఆర్ వచ్చిన తర్వాత అందులో ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభ పెడతామంటున్నారు. సో ఎలా ఉంటాయి ఇంకా రాష్ట్ర రాజకీయాలు అన్నది వేచి చూడాల్సిన అంశం.